వెల్కమ్ టు కెరీర్ పాయింట్. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటి శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మిగతా విద్యా సంస్థలకు భిన్నంగా ఇక్కడ విద్యాబోధన ఉంటుంది. ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంది యాజమాన్యం. 2001లో స్థాపించబడిన శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల JNTUH తో అనుబంధంగా ఉన్న ఒక ప్రసిద్ధ స్వయం ప్రతిపత్తి సంస్థ. NAAC ద్వారా A++ గ్రేడ్ తో గుర్తింపు అండ్ ఆల్ NBA ప్రోగ్రామ్స్ పొందిన ఈ కళాశాల విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తుంది. విద్యార్థులు అభివృద్ధి చెందడానికి మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పించే సహాయక వాతావరణాన్ని పెంపొందిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్వైజర్ డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు, CEO ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రిడేషన్ IIQA అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నర్మదా గారు మనతో పాటు ఉన్నారు. వారితో చర్చించే ముందు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏవి రూపంలో చూద్దాం. A place where engineers are built, entrepreneurs are born, and visions take flight. Here, diversity fuels creativity, and innovation has no boundaries. Step into a world where your ideas shape the future. A place where learning exceeds expectations. SWEC is guided by a dynamic and experienced management team. SWEC offers 5 UG courses, PG courses. Explore a world of possibilities with our 5 dynamic undergraduate programs in computer science, data science, AI and ML, ECE and IT, along with specialized postgraduate programs, MTech in CSE, VLSI and MBA. Campus Hostel. Beyond the classrooms, our lavish green campus provides a holistic experience. Our campus hostel accommodates around 1,000 students, providing a welcoming home away from home with healthy, homely meals, hygienic accommodations, and a friendly atmosphere under 24/7 security. Our campus features a range of dining options with the main canteen situated in the C block. We ensure a safe and reliable commute through our fleet of 27 buses having GPS tracking facility covering Hyderabad and its surrounding regions. Auditorium, seminar halls, open auditorium. Nestled behind the founder chairman's memorial, our vibrant campus comes alive with cultural festivals, technical events and joyful celebrations. From music and dance performances to project expos and hackathons, there's always something exciting unfolding. We are committed to the holistic development of every student, fostering a dynamic and enriching campus experience. Step into a community that celebrates your potential, fuels your aspirations, and champions your success. At SWEC, every opportunity is a stepping stone towards your brightest future. Discover a world of possibilities waiting for you. Visit us at www.swec.ac.in or call 9959425729 to begin your journey with us. హలో సార్. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఏవి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. సార్, ముందుగా మీరు చెప్పండి, హైదరాబాద్లో టాప్ పొజిషన్లో ఉన్న శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అసలు ఏ థీమ్తో స్టార్ట్ చేశారు మీరు? Good afternoon to V6 and V6 ప్రేక్షక మహాశయులకు. I am Dr. Ravindra Reddy, advisor of Sridevi Women's Engineering College. Madam is principal and Sridevi Women's Engineering College శ్రీదేవి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా 2001వ సంవత్సరంలో ప్రారంభించబడ్డది. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఒక మంచి లక్ష్యముతోటి ఉమెన్ను ఎడ్యుకేట్ చేయాలి, టెక్నికల్గా ఇంజనీర్స్ను తయారు చేయాలి అనే ఉద్దేశంతో గచ్చిబౌలి ఐటీ కారిడార్ నుంచి
3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో గోపనపల్లి నెక్స్ట్ విప్రో వట్టినాగులపల్లిలో శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ హబ్ ఆఫ్ నియర్లీ 200 to 300 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయబడ్డది. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రత్యేకత, ఇట్ ఈస్ ఇన్ సెంట్రల్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ, దట్ టు బి వెస్ట్ కారిడార్ ఆఫ్ హైదరాబాద్. అండ్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే అదొక విద్యా సంస్థ అనేది ఒక యూనివర్సిటీ లాగా, ఒక విశ్వవిద్యాలయం లాగా, దానిలో ఉండే బిల్డింగ్స్, బ్లాక్స్, రోడ్స్, గ్రీన్ కవర్స్, బ్లాక్ టు బ్లాక్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫర్నిచరు, తర్వాత ఐసిటి ఎక్విప్మెంట్, ఐసిపి బోర్డ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 5 బ్లాక్స్ ఉన్నవి. 5 బ్లాక్స్ 5 lakhs ఎస్ఎఫ్టి ఏరియాతోటి శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించబడ్డది. ఈచ్ బ్లాక్ కూడా ఇండివిజువల్గా సిస్టమ్స్ అనేటి, ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఫ్యాకల్టీ రిలేటెడ్ అండ్ కోర్స్ వైజ్ వీ హ్యావ్ డివైడెడ్ ది బ్లాక్స్. ఐటీ, సిఎస్సి ఎమర్జింగ్, ఫస్ట్ ఇయర్ బ్లాక్ సెపరేట్, లైక్ దిస్. ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్లో ఉండే మొత్తము కోర్సుల్లో కంప్యూటర్ కోర్సులు మా దగ్గర సిఎస్సి ఎమర్జింగ్ బ్రాంచెస్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎంటెక్ కోర్సెస్ ఆల్సో వీ హ్యావ్ VLSI అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ పీజీ ప్రోగ్రామ్ MBA వీ హ్యావ్. ఈ అన్ని ప్రోగ్రాంలకు సంబంధించిన మొత్తము మా ఇన్స్టిట్యూషన్ యొక్క క్రెడెన్షియల్ ఏంటంటే, ఫస్ట్ ఇట్ ఈజ్ అన్ UGC అటానమస్ ఇన్స్టిట్యూషన్. తర్వాత దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు. రెండవ ప్రత్యేకత ఏంటంటే దీనికి సంబంధించిన అక్రిడిటేషన్స్, NAC A++ 3.61 అండ్ NBA ఆల్ ప్రోగ్రామ్స్ అండ్ వీ హ్యావ్ UGC అటానమస్ అండ్ మరియు ప్లేస్మెంట్స్ అనేటివి శ్రీదేవి కాలేజీ యొక్క బ్రాండ్. ఈ UGC అటానమస్ దానిలో మేము ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మా దగ్గర చాలా ఇండస్ట్రీస్ పక్కనే విప్రో అండ్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచరీ అండ్ డిలోటి, గుడ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ నియర్ బై టు అస్. అవర్ ప్రిన్సిపల్ అండ్ అవర్ HODs ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మా యొక్క సీనియర్ ప్రొఫెసర్స్, డీన్లు, NIT వరంగల్ ప్రొఫెసర్స్ను పిలిచి ఒక అడ్వైజరీ బోర్డును ఫామ్ చేసి సిలబస్ అనేది JNTU సిలబస్ను అనాలిసిస్ చేసి దానిలో మాకు కొంత వెసులుబాటు 5 to 20% ఇచ్చిన, వీ హ్యావ్ డెవలప్డ్ రిమైనింగ్ కోర్సెస్ ఆఫ్ ఇండస్ట్రీ రిలేటెడ్ అకాడమియా with value added courses, certificate programs like that. ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి రియల్ టైమ్గా వాళ్ళకు ఏ కోర్స్ మాడ్యూల్స్ కావాలో నిష్ణాతులైన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళ అడ్వైజ్ మీద మేము కరికులం గ్యాప్ అనేది తయారు చేసి బియాండ్ సిలబస్ కంటెంట్ డెలివరీ కోర్సెస్ తయారు చేసినాం. యాక్చువల్గా ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి ఉమెన్ ఎంపవర్మెంట్లో మేజర్గా ఏంటంటే 2001 సంవత్సరము ఆ ముందు చాలా తక్కువగా తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలు, ఉమెన్స్ కాలేజీలు చాలా తక్కువగా ఉన్నవి. ఈ శ్రీదేవి ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క చైర్మన్ గారు అశోక్రావు గారు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మహిళలకు సాంకేతిక విద్యలో చదివించినప్పుడు వాళ్ళు మహిళా సార్థకత, ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్లకు ఉద్యోగం చేయడం వల్ల మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి విద్యను, ఇంజనీరింగ్ విద్య సమకూర్చినప్పుడు వాళ్ళు ఉద్యోగము తర్వాత క్యారియర్ ప్లేస్, ఉద్యోగం ఒకటే కాకుండా ప్లేస్మెంట్ ఒకటే కాకుండా వాళ్ళను జీవితంలో ఎలా పైకి రావాలి, హౌ టు ఫేస్ ది రియల్ వరల్డ్ సొసైటీ అనేదానికి స్టార్టప్స్, ఇంక్యుబేషన్స్, బిజినెస్ ఐడియాస్, తర్వాత హైయర్ ఎడ్యుకేషను, తర్వాత
వాట్ ఈస్ ది గ్లోబల్ ది డిమాండ్స్ విచ్ ఆర్ ప్రివేలింగ్ అనేది కెరీర్ ప్లస్లో అన్ని రకాల ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ మా దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే మా ప్లేస్మెంట్ సెల్లో ఇచ్చే ట్రైనింగ్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ సెల్ ట్రైనింగ్లో వీ హ్యావ్ 3 sections. One is academic section, professors containing of the teaching of industry modules with theory and practicals, lab skills. In the engineering skills lo main ga actually placement lo undedi major ga undedi entante quantitative aptitude testlu tarvata logical reasoning anedi 2 parts untayi. Quantitative test lo సాధారణంగా 7-8వ తరగతి నుంచి కూడా క్వాంటిటేటివ్ టెస్ట్ మీద మనము మామూలుగా ఫండమెంటల్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ డెప్త్ ప్లేస్మెంట్ ట్రైనింగ్లో ది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఫైనల్గా ప్లేస్మెంట్లో ఫేస్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే మేము స్టార్ట్ చేస్తాము. మా కరికులం ప్లేస్మెంట్ ట్రైనింగ్లో టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ది మెథడ్స్ అండ్ ఆల్జెబ్రా, ట్రిగనోమెట్రీ అండ్ ది నంబర్స్ అండ్ సర్ట్స్ అండ్ ప్రాబబిలిటీ అండ్ లైక్ దిస్ వేరియస్ మ్యాథమెటికల్ అప్లైడ్ మ్యాథ్స్ మీద, నాట్ జనరల్ మ్యాథ్స్, ఇంటిగ్రేషన్స్, క్యాలిక్యులస్ ఇటువంటి వాటి మీద చాలా ట్రైనింగ్ ఇవ్వడము. తర్వాత ఈ లాజికల్ దానిలో రీజనింగ్లో ప్రోగ్రామింగు, డీకోడింగు, కోడింగు, డాటా స్ట్రక్చర్స్, ఫస్ట్ ఇయర్లో కమ్యూనికేషన్ స్కిల్స్, టీచింగు, తర్వాత స్పీకింగ్ స్కిల్స్, తర్వాత ప్రొఫిషియన్సీ, తర్వాత రైటింగ్ స్కిల్స్, తర్వాత సమ్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ నాలెడ్జ్ కూడా నేర్పించడం జరుగుతుంది. సి ప్రోగ్రామింగ్. సెకండ్ ఇయర్లో మేము ప్లేస్మెంట్స్లో డాటా స్ట్రక్చర్స్, కోడింగు, ప్రోగ్రామింగు, పైథాను, జావా ఇటువంటి కోర్సులకు కొన్ని ప్రాక్టికల్ క్వశ్చనేరు ఇండస్ట్రీలో కంపెనీ వైజ్ తీసుకొని ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్లో మేము వాటిని ప్లేస్మెంట్కి సపరేట్ టీమ్ ద్వారా మా ప్లేస్మెంట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారు టీచింగ్ స్కీమ్ ఈజ్ డిఫరెంట్, అకాడమిక్ ఇంటిగ్రేటెడ్ విత్ ది కోర్స్ టీమ్, దట్ ఈజ్ ప్లేస్మెంట్, అండ్ we will train them. Third year we will train them in capstone projects and the mini projects and coding, data structures in depth. The final year the projects which is as per the curriculum as well as assignments, case studies and the depth thinking and thinking skills we develop the students to the first second year generally we will have the that is knowledge and problem analysis and the design and development and the complex problem analysis, design and modern tools. But in lab beginning itself level 4 and level 5 and level 6 and level 1 is the remember level 2 we design the modules according to the JNTUS syllabus course outcomes to the next level of the knowledge and we have the apply, then these are theory subjects. Lab are we integrate lab nu మామూలుగా 4వది that is apply, analyze, evaluate and create. అంటే వివిధ రకాలైన ఎగ్జాంపుల్స్ ఇచ్చి డాటా ఇచ్చి అనలైజ్ చేయమని అప్టిట్యూడ్ టెస్టింగ్ చేసి ఎంత తొందరగా అనాలిసిస్ చేస్తున్నారు, ఎలా కోడ్ చేస్తున్నారు అనేది వాళ్ళను ప్రత్యేకంగా ట్రైనింగ్ చేయడానికి ఒక టీం ఏర్పాటు చేసి ప్రతిరోజు మేనేజ్మెంట్ వాళ్ళది ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఉంటుంది. ఇది శ్రీదేవి కాలేజీ యొక్క ప్రత్యేకత. అవర్ బ్రాండింగ్ ఈజ్ ప్లేస్మెంట్స్. లాట్ ఆఫ్ థింగ్స్ టు సే ఇన్ ద ప్లేస్మెంట్స్ బట్ డ్యూ టు సమ్ ఆఫ్ ది థింగ్స్ సూపర్ఫిషియల్లీ ఐ హ్యావ్ టోల్డ్. ఓకే మ్యామ్, మీరు చెప్పండి, సార్ చెప్పినట్టు అకాడమిక్ ఇయర్స్తో పాటు మీరు ఇంకా ఎడిషనల్గా ఏమేమి కోర్సెస్ లర్న్ ట్రైనింగ్ ఇస్తారు, అలాగే కరికులం క్లాసెస్ ప్రొవైడ్ చేయడంలో క్లాష్ వస్తుంటాయి కాబట్టి కరికులం ఏ విధంగా డిసైడ్ చేస్తారు, అది స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతుంది, కరికులంకి అండ్ ఇండస్ట్రీ గ్యాప్ ఎలా ఉంటుంది? డెఫినెట్గా అండి, మా కాలేజీలో అకాడమిక్స్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే మా దగ్గర అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారు, అందరూ ఎంటెక్ ఆర్ పిహెచ్డి చేస్తున్నారు.
అందువల్ల స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. మా దగ్గర డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయండి. అకాడమిక్ బ్లాక్స్ వచ్చేసి 5 ఉన్నాయి. హాస్టల్ బ్లాక్ వచ్చేసి 1 ఉంది. అందులో 3 బిల్డింగ్స్ ఉంటాయి హాస్టల్లో. అకాడమిక్ బ్లాక్స్ వచ్చేసి A, B, C, D అండ్ ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఇయర్ బ్లాక్, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అండి ఇది. ఏ బ్లాక్లో CSE డిపార్ట్మెంట్, ECE డిపార్ట్మెంట్ అండ్ R&D ల్యాబ్, IoT ల్యాబ్, రోబోటిక్స్, ఇంటర్నెట్ సెంటర్. బి బ్లాక్లో CSE అలైడ్ బ్రాంచెస్ ఉంటాయండి, AML అండ్ డేటా సైన్స్ ఉంటాయి. సి బ్లాక్లో IT బ్లాక్ ఉంటుంది, IT డిపార్ట్మెంట్ ఉంటుంది. అండ్ D బ్లాక్లో ఎక్స్క్లూజివ్ PG బ్లాక్ ఉంటుంది. ఇలా మాకు డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల మా స్టూడెంట్స్కి ఇన్నోవేటివ్ టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీస్లో మేము బాగా ప్రాక్టీస్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్, హైబ్రిడ్ టీచింగ్ లెర్నింగ్, దెన్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, దెన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. వీటన్నిటి ద్వారా ఏం చేస్తామంటే రోల్ ప్లే ఇవన్నీ చేయిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ప్లే అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్నాము, ఒక ప్రాబ్లం తీసుకున్నాము, లెటర్సే ఒక నెంబర్ సార్టింగ్ ప్రాబ్లం తీసుకున్నాము. దెన్ అదేమవుతుంది, ఒక 5 నెంబర్స్ ఇచ్చారు. 5 నెంబర్స్ని మనము సార్ట్ చేయాలి. లెటర్సే అసెండింగ్ ఆర్డర్ అనుకుందాం. 1 2 3 4 5 నెంబర్స్గా సార్ట్ చేయాలి. మీకు ర్యాండమ్గా 4 3 2 5 అలా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని బబుల్ సార్ట్ అల్గారిథం యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మేము క్లాస్ రూమ్లో చెప్తాము, అదేవిధంగా కన్వెన్షనల్ క్లాస్ రూమ్ మెథడాలజీ కాకుండా రోల్ ప్లే, తర్వాత ఫ్లిప్డ్ క్లాస్ రూమ్, ఈ ట్రెడిషనల్ కాకుండా ఈ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి మా పిల్లలకి ఎక్కువ ఎక్స్ట్రా లెర్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. దానివల్ల బబుల్ సార్ట్ ఇట్లాంటి రోల్ ప్లే యూజ్ చేసి పిల్లలతో యాక్షన్ ద్వారా మేము ఎక్స్పెరిమెంటల్ చేయిస్తాము. నాట్ ఓన్లీ దట్, థియరీలో చెప్పిన కాన్సెప్ట్ని మేము ఏం చేస్తామంటే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, మినీ ప్రాజెక్ట్స్ ద్వారా, మైక్రో ప్రాజెక్ట్స్ ద్వారా పిల్లలతో సుశిక్షితులైన అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా మేము వాళ్ళకి నేర్పిస్తాము. దానివల్ల ఎక్కువ మాకు గ్రాస్పింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. దానివల్ల మా పిల్లలు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. రీసెంట్గా AICTE స్పాన్సర్డ్ హ్యాకథాన్లో మా పిల్లలు అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రాజెక్ట్ మీద చాలా బాగా ప్రజెంట్ చేయడం వల్ల SIH స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో మంచి గుర్తింపు పొందారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన ప్రోత్సాహం అందించినందుకు మా ఫ్యాకల్టీకి కూడా సరైన ప్రోత్సాహం అందించడం జరిగింది. నాట్ ఓన్లీ దట్, మా పిల్లలు బాగా మంచి రిజల్ట్స్, అకాడమికల్లీ మంచి రిజల్ట్స్, పర్ఫార్మెన్స్ బాగుందండి. 97% రిజల్ట్తో 2024 పాస్అవుట్ అయ్యారు. అండ్ 3 అకాడమిక్ గోల్డ్ మెడల్స్ కాన్సిక్యూటివ్గా 3 years మా పిల్లలు మా కాలేజ్కి తీసుకొచ్చారండి. ఇది ఆల్ టైమ్ రికార్డ్. దీనివల్ల మాకు బాగా గుర్తింపు లభించింది. నాట్ ఓన్లీ దట్, ఇండస్ట్రీ అకాడమీకి కరికులంకి చాలా గ్యాప్ ఉంటుందండి. డెఫినెట్గా అకాడమిక్స్ వేరేగా ఉంటాయి, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ వేరేగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే దానికి మేము గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి మేము డిపార్ట్మెంట్ లెవెల్ అకాడమిక్ కమిటీస్ అనేవి ఉంటాయి. ఆ కమిటీస్లో మా స్టేక్ హోల్డర్స్తో డిపార్ట్మెంటల్ మీటింగ్స్, పీరియాడికల్ మీటింగ్స్ పెట్టుకుంటాం. స్టేక్ హోల్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అవర్ అల్యూమినై, ఇండస్ట్రీ పార్ట్నర్స్, తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ NITs అండ్ IITs, వీళ్ళందరితో పీరియాడికల్గా సార్ చెప్పినట్టు మీటింగ్ పెట్టుకొని అసలు గ్యాప్ ఎక్కడుంది అని చెప్పేసి మేము వాటిని ఐడెంటిఫై చేసి దాని ద్వారా మాకు ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి గెస్ట్ లెక్చర్స్, ఇంటర్న్షిప్స్. మాకు ఇంటర్న్షిప్స్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. AICTE స్పాన్సర్డ్ వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాము, సిస్కో స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్, దెన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్తో మేము టైఅప్ అయిపోయి మాకు ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తున్నాము. మేము ఏం చేస్తామంటే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని, అకాడమిక్ సబ్జెక్ట్స్ బీటెక్లో ఎలాగో చదువుతారు మా పిల్లలు, దాన్ని ఏం చేస్తామంటే మ్యాప్ చేస్తాము. ప్రతి సర్టిఫికేషన్ కోర్స్కి మ్యాప్ చేస్తాము. మ్యాప్ చేసేసి దానితో ఇంటర్న్షిప్ చేపిస్తాము. దానివల్ల మా పిల్లలు బాగా ఎక్సెల్ అవుతున్నారండి. ఓకే సార్, మీరు చెప్పండి, టాప్ పొజిషన్లో ఉన్న కాలేజ్ కాబట్టి పేరెంట్స్ అందరూ ఫీజు విషయంలో ఇంత ఎఫోర్డ్ చేస్తామో లేదో అని డౌట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఫీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి స్కాలర్షిప్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా చెప్పండి. యాక్చువల్లీ ఫీజు అనేది మా కాలేజ్కి ఫిక్స్ అయింది 1,10,000 రూపాయలు. ఇంకా కొత్త జీవో రాలేదు. ఇంకొకటి, విద్యార్థుల యొక్క ప్రతిభను ఆధారంగా వాళ్ళకు మేము కాలేజీలో మా మేనేజ్మెంటు ప్రతి విద్యార్థి మీద ప్లేస్మెంట్ ట్రైనింగ్కి కానీ, వాళ్ళకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్కి కానీ మంచి క్వాలిటీ అకాడమిక్స్ అనేది మా యొక్క ప్రాముఖ్యత. దీనికి క్వాలిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాము కాబట్టి టు మీట్ ది ఎక్స్పెండిచర్ సమ్ టైమ్స్ క్వాలిటీ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ స్కాలర్షిప్స్
ఒకటి ఉంది స్కీమ్ మా దగ్గర. సో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్ అయినా కూడా. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మెరిట్ స్కాలర్షిప్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మంచి స్టూడెంట్స్కు వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి ప్లేస్మెంట్ ట్రైనింగ్లో చాలా ఆర్థికంగా ఫైనాన్షియల్గా కూడా మేనేజ్మెంటు పూర్తిగా 100% ఆ లెవెల్లో 93% ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అంటే స్టూడెంట్ డే 1 మీద చాలా మేనేజ్మెంటు మంచి ప్రొఫెసర్లను, ఇట్ ఈస్ శ్రీదేవి కాలేజ్ అంటేనే ఇట్ ఈస్ అగ్మార్క్ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్. వీటన్నిటికి కూడా ఖర్చు అనేది చాలా వస్తుంది టాప్ కాలేజీలల్లో. ఇప్పుడు ఈ ఖర్చును మీట్ చేయాలంటే మేనేజ్మెంటు కొంత సొసైటీ నుంచి, కొంత వాళ్ళు బెనవలెంట్గా, వాళ్ళ ఫాదరు మా మేనేజ్మెంట్ వాళ్ళ ఆయన ఫౌండర్ చైర్మన్, ఆయన ఒకటే నమ్మేవాడు గాయత్రి మాత. ఆయన ఏమనేవాడంటే ఫస్ట్ ఈ మామూలుగా విద్యా దదాతే వినయ అనేది ఆయన యొక్క ఇది. భోజనం చేసేటప్పుడు కూడా ఆయన ఏమి ఆలోచించేవాడంటే అందరూ కూర్చొని తినాలి. అందుకే విద్యార్థులకు కూడా అన్ని రకాల పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు, తర్వాత ఉన్నత శ్రేణి విద్యార్థుల ఎటువంటి వాళ్ళు వచ్చినా మా దగ్గర ప్లేస్మెంట్ ట్రైనింగ్కి మాత్రము మేనేజ్మెంట్ ఈజ్ స్పెండింగ్ లాడ్ ఆఫ్ ది ఎక్స్పర్టైజేషన్, కాలింగ్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. ఇది తర్వాత ఫీజు విషయంలో అన్ని కాలేజీలకు వాటి యొక్క ప్రాధాన్యతను బట్టి, వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి ఫీజు అనేది ఏఎఫ్ఆర్సి డిసైడ్ చేస్తుంది. ఫీజు ఈజ్ నాట్ డిసైడెడ్ బై ది కాలేజ్. సపోర్ట్ మాత్రము వీఆర్ గివింగ్. తర్వాత కాలేజ్ కూడా వెస్ట్ కారిడర్లో సెంట్రల్లో ఉంది, హైదరాబాద్ సెంట్రల్లో ఉంది కాబట్టి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా మేము ఎక్స్పర్ట్స్ని పిలిచి కూడా ఆ ఎక్స్పెండిచర్ కూడా మేనేజ్మెంటే పెట్టుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జింగ్ కోర్సెస్ ఉన్నాయి, జనరల్ సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ టీచ్ చేసేటివి కాక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్పేటి కొన్ని నిష్ఠాతమైన సబ్జెక్ట్స్ను కూడా మేనేజ్మెంటే భరిస్తున్నది. వీటికి తోడు ఫ్యాకల్టీ ఎఫ్డిపి ప్రోగ్రామ్స్ వాళ్ళని అప్స్కిల్లింగ్ చేయాలంటే ఫ్యాకల్టీని ఆ ఖర్చు కూడా మేనేజ్మెంటే పెడుతుంది. ఇప్పుడు ఈ రోజున చూస్తే ఒక్కొక్క స్టూడెంట్ మీద, ప్లేస్మెంట్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ మీద, తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచరు, తర్వాత ది డెవలప్మెంట్ ఆఫ్ ది అదర్ ఫెసిలిటీస్ టు ది ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్, క్రమక్రమంగా ఈ శ్రీదేవి ఎడ్యుకేషన్ సొసైటీ, శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంటు వాళ్ళ లక్ష్యం ఒకటే, వాళ్ళ ఫాదర్ది. ప్రతి విద్యార్థి, పేద విద్యార్థి అయినా ఎవరైనా, ఎస్పెషల్లీ ఉమెన్స్ కాలేజ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఉమెన్ ఫైనాన్షియల్ ఫ్రీడము, ఎకనామిక్ ఫ్రీడము, పొలిటికల్ ఫ్రీడము, తర్వాత లిబర్టీ టు లివ్ ఫ్రీలీ. ఓకే సార్, he has established it. So our society motto is placement is our this thing, expenditure total the management is bearing, and we are getting 100% placements assistance, 93% of placements in 2025 and remaining 2021 to 2024 వరకు మొత్తము 90% అబోవ్ ప్లేస్మెంట్స్ తర్వాత టాప్ కంపెనీస్లో వస్తున్నాయండి. ఇవన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఒక్కొక్క విద్యార్థినికి, తర్వాత వాళ్ళని ట్రైనింగ్ అనే కాదు, ఇంక్యుబేషను, ఇన్నోవేషను, ఐడియాథాన్స్కి అయ్యే ఖర్చు, హ్యాకథాన్స్కి అయ్యే ఖర్చు, స్మార్ట్ ఇండియా, డిజిటల్ ఇండియా, తర్వాత ఆత్మనిర్భర్ భారత్ ట్రైనింగ్, తర్వాత మేనేజ్మెంట్ తరఫు నుంచి ప్రిన్సిపల్ గారు హెచ్ఓడిసి ఏ ప్రపోజల్ ఇచ్చినా ఫైనాన్షియల్గా ఇట్ విల్ బి అప్రూవ్డ్ బికాజ్ లోకల్ గవర్నమెంట్స్. మా వైస్ చైర్మన్ రాధాకిషన్ రావు గారు రోజు కాలేజీకి వస్తారు, రోజు హెచ్ఓడిస్ తోటి, ప్రిన్సిపల్ గారితో, కీ ప్రొఫెసర్స్ తోటి, డీన్స్ తోటి ఏం జరుగుతుంది అకాడమిక్స్లో, ఏం జరుగుతుంది ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్లో, ఎంతవరకు ఉన్నాము అనేది ఖర్చు అనేది ఆ విధంగా ఉంటుందండి. ఓకే సార్. మేడం, మీరు ఫైనల్గా చెప్పండి, స్టూడెంట్కి ఫ్యాకల్టీకి బాండింగ్ ఎలా ఉంటుంది? అసలు వై టు జాయిన్ శ్రీదేవి ఉమెన్స్ కాలేజ్ అంటే మీరేం చెప్తారు? మా దగ్గర చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. మేము జాబ్ కోసం కావాల్సిన ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు పిల్లలకి ఇస్తాము. ఫస్ట్ ఇయర్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి పిల్లలు వస్తారు.
రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. వాళ్ళు కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ టీమ్ బిల్డింగ్లో కానీ. అందుకని మేమేం చేస్తామంటే వాళ్ళకి LSRW స్కిల్స్ బ్రిటిష్ ఇంగ్లీష్ అకాడమీ నుంచి వాల్డన్ నుంచి కొన్ని టూల్స్ ఉన్నాయి మాతో. ఫస్ట్ ఇయర్లో ఆ టూల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత సెకండ్ ఇయర్లో డేటా స్ట్రక్చర్స్, C++, ఊప్స్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్. థర్డ్ ఇయర్లో ఆ ట్రైనింగ్ బేస్డ్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి మా ఓన్ సాఫ్ట్వేర్ ఉంటుందండి, రీన్ ప్రెప్, లీడ్ కోడ్ అట్లాంటి వాటిల్లో మేము వాళ్ళకి అసెస్మెంట్ చేయించి వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఏ విధంగా వాళ్ళకి ఉంటుందో ఆ విధంగా వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. ఫైనల్ ఇయర్ నుంచి డిఫరెంట్గా కంపెనీస్ వస్తాయి, యాక్సెంచర్, కేప్జెమిని, టెక్ మహీంద్రా ఇలాంటివన్నీ, ఓపెన్ టెక్స్ట్, ఆటోడెస్క్ ఈ కంపెనీస్ అన్నీ రావడము. మా పిల్లల్ని హై ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ ఇయర్ మాకు హైయెస్ట్ ప్యాకేజ్ 16 lakhs వచ్చింది, యావరేజ్ ప్యాకేజ్ 6.5 lakhs వచ్చింది అండ్ 4.5 lakhs నుంచి స్టార్ట్ అయింది ప్యాకేజ్. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. మీ కాలేజ్ ఇట్లానే ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్.